ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. 2025లో శ్రీరామనవమి ఎప్పుడొచ్చింది? అసలు శ్రీరామనవమి, సీతారాముల కళ్యాణ విశిష్టత, పూజా విధానాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ మతంలో శ్రీరామనవమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. హిందూ మతాన్ని విశ్వసించే వారందరూ శ్రీరామనవమి పండుగ రోజున శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అదేవిధంగా శ్రీరాముని ఆలయాలు, ఆంజనేయుని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో 2025లో శ్రీరామనవమి ఎప్పుడొచ్చింది? శ్రీరాముని ప్రాముఖ్యత, శ్రీ సీతారాముల కళ్యాణ విశిష్టత, పూజా విధానాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం దశరథుడు, కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మించాడు. త్రేతాయుగంలో చైత్ర శుద్ధ నవమి రోజున వసంత ఋతువు కాలంలో పునర్వాసు నక్షత్రం కర్కట లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు పుట్టాడు. అందుకే ఈ పవిత్రమైన రోజున ప్రతి సంవత్సరం మన దేశంలో శ్రీరామనవమి వేడుకలను జరుపుకుంటారు. ఈ సంవత్సరం అంటే 2025లో ఏప్రిల్ 6వ తేదీన ఆదివారం నాడు శ్రీరామనవమి పండుగ వచ్చింది. శ్రీరాముడు మధ్యాహ్నం సమయంలో జన్మించారని, అందుకే శ్రీరామనవమి పూజలన్నీ మధ్యాహ్నం సమయంలో నిర్వహించాలని పండితులు చెబుతారు. పురాణాల ప్రకారం విష్ణువు 7వ అవతారమే శ్రీరాముడు. తనకు చిన్నప్పటి నుంచి దురాశ, దుర్గుణాలు వంటివి లేవు. అందుకే శ్రీరాముడిని ఉత్తమ పురుషుడిగా పరిగణిస్తారు. తన బాటలోనే నడవాలని ఇప్పటికీ పెద్దలు చెబుతారు. తన రాజ్యంలో ఎవరిని ఏ కష్టం రాకుండా ఆదర్శవంతమైన పాలన కొనసాగించారని చరిత్ర ద్వారా తెలుస్తుంది. అంతేకాదు, శక్తివంతమైన శత్రువులను సంహరించి బడుగు బలహీన వర్గాలకు అండంగా నిలిచారు. అందుకే శ్రీరామనవమి వంటి రోజున రామయ్య ఆశీస్సుల కోసం, తమ జీవితంలో విజయం కోసం ప్రార్థిస్తారు. శ్రీరాముని ప్రాముఖ్యత. రామాయణంలో శ్రీరాముల వారికి వశిష్ఠ మహర్షి నామకరణం చేశారు. ఇందులో రామంతే యోగినో యాత్ర రామ అని ఒక అర్థం. అంటే యోగీశ్వరులు ఏ దేవుడు నుంచి ఆస్వాదన చెందుతారో వారే రాముడు అని అర్థం. శ్రీరామనవమి రోజున రామనామస్మరణ చేయడం వల్ల అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. శ్రీరామనవమి రోజే సీతారాముల కళ్యాణం జరిగిందని, పట్టాభిషేకం కూడా ఇదే రోజు జరిగిందని చెబుతారు. అందుకని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు. శ్రీరామనవమి నాడు ప్రత్యేక పూజలు చేయడం, కళ్యాణం నిర్వహించడం, రామ మంత్రాలు జపించడం వల్ల 1000 రెట్ల ఫలితం కలుగుతుందని విశ్వసిస్తారు. అంతేకాకుండా శ్రీరామనామాన్ని భక్తి శ్రద్ధలతో జపించడం వల్ల అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతారు. పూజా విధానం. శ్రీరామనవమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేవ్వాలి. మీ ఇంట్లో మామిడి ఆకులు, కొబ్బరికాయను కలశంపై ఉంచాలి. శ్రీ సీతారాములకు ధూపం, దీపం, పండ్లు, పువ్వులు, వస్త్రాలు, ఆభరణాలు సమర్పించాలి. శ్రీరాములోరికి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత విష్ణు సహస్రనామం పఠించి హారతి ఇవ్వాలి. చివరగా మీ సామర్థ్యం మేరకు అన్నదానం చేయాలి. రామజపం. రామ అనే 2 అక్షరాలను జపించడం వల్ల మనలో ఏకాగ్రత పెరిగి ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెరిగేలా చేస్తుంది. అంతేకాదు, ఈ ఒక్క నామంతో దుష్ఫలితాలను పొడగొట్టవచ్చు. ఈ మంత్రాలను పఠించడానికి ముందు ఆ భగవంతుని ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. అలాగే శ్రీరామనవమి రోజున రామ భక్తులందరూ వీధిగా శ్రీరాముడిని స్మరించుకోవాలి. ఈ రోజున సుందరకాండను కూడా పఠించాలి. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం శ్రీ సీతారాములను పూజించాలి. మీ జీవితంలో కష్టాల నుంచి విముక్తి పొందడానికి గంగా జలాన్ని లేదా ఏదైనా పవిత్ర నది నీటిని ఒక పాత్రలో తీసుకొని ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
దాన ధర్మాలు చేయాలి. శ్రీరామనవమి వంటి పవిత్రమైన రోజున రామాలయంలో పసుపు రంగు వస్త్రాలను సమర్పించాలి. పురాణాల ప్రకారం రాముడు పసుపు రంగు వస్త్రాలను ఇష్టపడతారు అని చెబుతారు. ఇలా చేయడం వల్ల శ్రీరాముడు సంతోషిస్తారు. దీంతో మీ ఇంట్లో ఆనందం పెరుగుతుంది, మీకు శుభ ఫలితాలు వస్తాయి అని నమ్ముతారు. అదేవిధంగా మీ సామర్థ్యం మేరకు పేదలకు అన్నం, బట్టలు తదితర వస్తువులను దానం చేయాలి. దీనివల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.